ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అదిరిపడి చూశాను నేను. విరాట్ ఏంటిది, అత్తయ్య వాళ్ళు చూస్తారు వదులు అని నేను అంటూ ఉంటే, వసు నువ్వు నా పక్కన ఉంటే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అంటూ ఇంకా ముందుకు వెళ్తూ కారు ఆపి నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని నా పెదవులకి తన పెదవులు బంధాలు వేశాడు విరాట్. వసు అని కోపంతో విమల అంటే పిలుపు వినపడగానే ఉలికిపడి చుట్టూ చూశాను. ఇంతకు ముందులా నేను విరాట్కి అతుక్కుని లేను, జస్ట్ పక్కన ఉన్నాను. కానీ మధ్యలో ఆ కర్టెన్ మాత్రం ఉంది. ఇదంతా నా భ్రమణ? చిచ్చి, నాకేంటి పవిత్రంగా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇలాంటి కల వచ్చింది అని నన్ను నేనే తిట్టుకున్నా. పైగా ఘాట్ రోడ్ వెనకాల అమ్మా నాన్నని పెట్టుకొని నా విరాట్ నాతో అలా బిహేవ్ చేసే ఛాన్స్నే లేదు అని నా బుర్రకి నేనే గట్టిగా ఒక దెబ్బ వేసుకుని సైలెంట్గా కూర్చున్నా. ముందున్న దానికన్నా గుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ గుంటలు ఉన్నాయి. కారు యువతలకి అవతలకి తిప్పి పడేస్తోంది. విరాట్ అంటూ బేలముఖం వేసుకుని చూశాను. కారణం స్వెటర్ ఇద్దరం వేసుకుని ఉండటం వల్ల ఇద్దరికీ సరిపోలేదు. అది చూసి గుడి దగ్గరికి వచ్చేసామని చెప్పి స్వెటర్ మొత్తం నా చుట్టూ వేసేసి తను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల్లో గుడి అనగా పెద్ద కొండ స్లోప్ ఎక్కాల్సి వచ్చింది. విరాట్ వెనుక ఉన్న భాస్కర్ అంకుల్కి కాల్ చేసి, పెదనాన్న మీరు కార్ ఇక్కడే ఆపేసేయండి, కొండ ఎక్కాలి, మీరు డ్రైవ్ చేయలేరు, నేను మా కార్ గుడి వరకు తీసుకువెళ్ళి వెనక్కి వస్తానని చెప్పడంతో భాస్కర్ అంకుల్ మమ్మీ వాళ్ళు ఆ కార్లోనే ఆగిపోతే విరాట్ మా కార్ని ముందుకు తీసుకువెళ్ళాడు. విమల అంటికి మెలకువ వచ్చేసిందేమో. గోవిందా అంటూ గట్టిగా దండం పెట్టుకుంటూ నాకు కూడా చెప్పగానే నేను విరాట్ కూడా చిన్న చిన్నగా గోవిందా గోవిందా అంటూ మొక్కుకుంటూ ఆ కొండ అయితే ఎక్కేశాం. మనుషులు లేరు కానీ లైట్స్ మాత్రం వెలుగుతూ ఉన్నాయి. మమ్మీ మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ కార్ని తీసుకువస్తాను అని చెప్పి విరాట్ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళి మమ్మీ వాళ్ళ కార్ని కూడా తోలుకొని వచ్చాడు. అందరం కిందికి దిగి చెప్పులు విప్పేసి గోపురాన్ని చూస్తూ గోవిందా అని గట్టిగా అరిచాం. అప్పటికే శుక్రవారం అయిపోయి శనివారం వచ్చేసిందట. నాకైతే భలే అనిపించింది. ముందు ఉంది అసలైన టాస్క్, ఇంకా పైకి వెళ్దాం పదండి అని అంటే మీరిద్దరూ చన్నీటి స్నానం చేసి మెట్లు మొత్తం పసుపు కుంకుమ పెట్టుకుంటూ రావాలి అని ఆర్డర్ వేసింది విమల ఆంటీ. అంతే, బయటేమో స్వెటర్ వేసుకున్న ఆగని చలి, పైకి చూస్తే మరో కొండలాగా 100 మెట్లు. తప్పదా అన్నట్టు విరాట్ వంక చూశాను. నేను చెయ్యకపోయినా ఏమీ కాదా అన్నట్టు. ఇది మా ఇంటి ఆచారం వసు, మా ఇంటి దేవుడు ఈయన వెంకటేశ్వరుడికి ఇంకో అవతారం. ఇంటికి మొదటి బిడ్డ పుట్టిన ఏదైనా శుభకార్యం మొదలు పెట్టబోయినా ఇక్కడికి వచ్చి ముడుపు చెల్లించాలి. మీరు కాబోయే భార్యాభర్తలు కాబట్టి మీతో ఇలా చేస్తే మంచిది అని చేయమనడం అని వివరంగా చెప్పారు విమల ఆంటీ. అదేంటో నేను విరాట్ వంక చూస్తే విమల అత్తయ్య నాకు సమాధానం ఇచ్చేసింది. ఈ మాతా కుమారులకి నా మనసులోని భావనలు ఎలా తెలిసిపోతాయో ఏంటో అనుకుంటూ పక్కకు వెళ్ళి నిలుచుంటే విరాట్ నా పక్కన వచ్చి నిలుచున్నాడు. నేను స్వెటర్ తీసేశాను. అక్కడ నీళ్ళ కోసం ఒక బోరింగ్, మా భాషలో ఇదే అంటారు, కొడితే వాటర్ వస్తాయిగా, అది మాత్రమే ఉంది. పక్కనే ఉన్న పైప్ తీసి దానికి ఫిట్ చేశారు భాస్కర్ అంకుల్. మా మమ్మీ నా జడ మొత్తం విప్పి విరబోసింది. భాస్కర్ అంకుల్ వర్మ అంకుల్ బోరింగ్ కొడుతూ ఉంటే మా మమ్మీ మా ఆయన వాళ్ళ మమ్మీ ఇద్దరి మీదుగా పైప్ పట్టుకున్నారు. ఒక్కసారిగా నీళ్లు తల మీద పడేసరికి ఒళ్ళంతా జివ్వుమంది. విరాట్ నన్ను తన దగ్గరికి లాక్కొని ఒక చెయ్యి నా చుట్టూ వేసి ఎక్కువ నీళ్లు దాడి పడకుండా చూశాడు. నా నుదుటి మీద మెడ మీద పడుతున్న వెంట్రుకలు పక్కకి జరిపి నా వంక చూశాడు. సడన్ గా వాటర్ పడే కొద్దీ మంచులాగా చలిగా ఉన్న ఒక 10 సెకండ్స్కి ఏమంత చల్లగా అనిపించలేదు ఆ నీళ్లు. పక్క నుండి విమల అత్తయ్య ఒళ్ళు మొత్తం తడవాలి అని చెప్తూ ఉండటంతో నేను కాస్త పక్కకు జరిగి పైప్ని మొత్తం నేను పడేలాగా చేసుకున్నాను. దాంతో మొత్తం తడిచింది. నన్ను చూస్తూ ఇక చాలు అన్నట్టు చెయ్యి ఊపాడు విరాట్. తర్వాత పసుపు కుంకుమ మా చేతుల్లో పెట్టి, వసు నువ్వు పసుపు పెడుతూ వెళ్ళు, విరాట్ కుంకుమ పెడతాడు అని విమల అత్తయ్య చెప్తూ ఉంటే సరే అన్నట్టు తలూపాను. అన్నీ అక్కడ పెట్టేసి విరాట్ జాగ్రత్తగా రండి, మేము అన్నీ తీసుకొని పైకి వెళ్తాం అని చెప్పి విమల ఆంటీ వాళ్ళు తెచ్చినవన్నీ పైకి మోస్తూ ఉన్నారు.
నేను పసుపులో నీళ్లు వేయాలని చూస్తూ ఎంత వేయాలి అని ఆలోచిస్తుంటే మా సునీత వెనకనే నా పక్కకి వచ్చి పండు ఇన్ని వాటర్ వేయని చెప్పింది. మమ్మీ నా పాలిట నువ్వు హెల్ప్ వల్లి అనుకుంటూ మా అమ్మను చూశాను నేను. మా ఇన్ని నీళ్లు సరిపోతాయా అంటూ కొన్నే వేసి చెప్పాను. ఆ పసుపు లిక్విడ్ లాగా కాదు కదా, కనీసం పసుపు ముద్దలాగా కూడా అవ్వలేదు. ఇంకొన్ని వేయి పండు అని చెప్పింది మా అమ్మ. ఊరికే కాదు, ఒక మొట్టికాయ వేసి కూడా. బాబా కొట్టకుండా కూడా చెప్పొచ్చు కదా అంటూ కొన్ని ఎక్కువ నీళ్లు పోసేశాను. అంతే, ఈసారి ఆ బాక్స్లో చేతులకు కూడా దొరకకుండా పారిపోయాయి పసుపు నీళ్లు. ఈసారి ఎవరు చెప్పకముందే నాకే అర్థమైపోయింది వాటర్ ఎక్కువ వేసేశాను అని. పండు ఒక్క పని కూడా సరిగ్గా చేయవా, ఇంకొంచెం పసుపు తీసుకుని కలపవే, మీ అత్తయ్య వస్తుంది అంటూ మా సునీత పక్కకి తప్పుకునేసరికి బిత్తరపోయి ప్యాకెట్లో ఉన్న పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు మాత్రం టెక్చర్ పర్లే బాగానే వచ్చింది, ఇంకా మెట్లకి రాయొచ్చు అనుకున్నాను. ఇంతలో విమల అత్తయ్య మా పక్కకి వచ్చి, ఏంటి సునీత కూతురికి హెల్ప్ చేస్తున్నావా అని విమల అత్తయ్య అడగటంతో ఊహు ఆహా అన్నట్టు మా సునీత తల ఊపుతుంటే, పర్లేదు చిన్నపిల్ల కదా, జస్ట్ ఎలా చేయాలో చెప్పు తను చేస్తుంది అని అంది మా మంచి అత్తయ్య. ఓరి బాబోయ్, ఈ తల్లి కొడుకులని అర్థం చేసుకోవడం మన వల్ల కాదురా నాయనా అనుకుంటూ, పర్లేదు అత్తయ్య నాకు వచ్చు బొట్లు పెట్టడం అని చెప్పి విరాట్కి కుంకుమ పెట్టమని చెప్పి నేను పసుపు ప్లేట్తో కిందికి వంగాను. అంతే, నా చున్నీ ఏదో నాగుపాము జడ మాదిరిగా కిందికి పడింది. మెట్ల మీద దుమ్ము స్వచ్ఛ భారత్ కూడా చేసేసింది. వచ్చు అన్నావు కదా వసు, ఫస్ట్ చున్నీ లేదా చీర కొంగు నీట్గా సెట్ చేసుకోవాలి అని లేదా అని కాస్త గట్టిగా విమల అత్తయ్య అడిగేసరికి సారీ సారీ అంటూ ఆ చున్నీని వెనక్కి ముడి వేసుకుందామని చూసా. కానీ ఎలా, నాకు ఒక చేతిలో పసుపు ప్లేట్ ఉంది, ఇంకో చెయ్యి మొత్తం పసుపై ఉంది అని నేను విరాట్ వంక బిక్కముఖం వేసుకుని చూస్తుంటే, మమ్మీ మీరు పైకి వెళ్ళండి, అంత లగేజ్ తీసుకొని ఏమీ ఎక్కకండి, తర్వాత నేను తీసుకొస్తాను అని చెప్పి విమల అత్తయ్యని పంపించేశాడు. విరాట్ వంక థ్యాంక్ఫుల్గా చూసి చున్నీ అన్నట్టు చూపించాను. వెయిట్ అంటూ నా చున్నీని వెనక్కి వేసి గట్టిగా టై చేసి ఇంక పద అన్నాడు. విరాట్ జాగ్రత్త అంది మా అమ్మ. ముందు నా కోసం చెప్తుంది అనుకున్నాను, కానీ ఈ తింగర దానితో ఎలాగలా వేగి జాగ్రత్తగా వచ్చి బాబు నువ్వు అని చెప్పి వెళ్ళిపోయింది మా సునీత. కనీసం కూతురి కోసం బాధ కూడా పడకుండా. ఇక సర్లే అని స్టార్ట్ చేశాం. ఎలాగలా నేను ముందు ఉన్న గుర్తుల ఆధారం మెట్టు మధ్యలో పసుపు రాస్తూ ఉంటే విరాట్ కుంకుమతో బొట్లు పెట్టాడు. అలా 50 మెట్లు ఎక్కాక విరాట్ పాము అని గట్టిగా అరిచాను నేను. నా వైపు కోపంగా చూశాడు ఆయన. ఎందుకు విరాట్ మన పండు వైపు కోపంగా చూశాడంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.